ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మర్షి డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డయల్ న్యూస్ అనే ఓ యూట్యూబ్ ఛానల్లో తిరుమలలో చాగంటికి అవమానం అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కొంతమంది అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఒక గురువుగారిని అవమానించటం అంటే కోట్లాది భక్తుల నమ్మకాన్ని అవమానించినట్లే. టీటీడీలో అన్య మతస్థులను పోషిస్తున్నారు, నాశనమైపోతారు, పోగాలం దాపురించింది వెధవలకి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ చాగంటి కోటేశ్వరరావు తిరుమల పర్యటన సందర్భంగా ఏం జరిగింది? తిరుమలలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు అవమానం. ఆయన్ని బయోమెట్రిక్ ద్వారా నేరుగా తిరుమల ఆలయంలోనికి తీసుకెళ్లాల్సి ఉండగా సాధారణ భక్తుడి మాదిరిగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా పంపించిన టీటీడీ అధికారులు. తిరుపతిలో ఏర్పాటు చేసిన చాగంటి ప్రవచనాల కార్యక్రమం కూడా రద్దు చేసిన టీటీడీ అని డయల్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో జనవరి 16న బ్రేకింగ్ న్యూస్ తరహాలో వీడియోను పబ్లిష్ చేశారు. ఇక ఇదే వీడియో లింక్ను తీసుకుని ఎక్స్లోనూ కొంతమంది యూజర్లు పోస్ట్ చేశారు. చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీలో ఘోర అవమానం. కేబినెట్ హోదాలో కూటమి ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది. తిరుమలలో ఇలాంటివి కామన్ అయిపోయాయి అంటూ కుమార్ రెడ్డి ఆవులా అనే అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. సనాతన పరిరక్షకుడినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ జరిగిన ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించి చాగంటికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదో బయోమెట్రిక్ ఫెయిల్ అనే కారణంతో ఆయనకు ఆరోగ్యం బాలేదు అని అంటున్నా కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనం కల్పించారు అని అంటున్నారు. రేపు మహతిలో ప్రవచనాలు ఉన్నాయి, ఆ పని కోసం వచ్చారు, అది కూడా రద్దు చేసింది టీటీడీ అని చైతన్య అనే యూజర్ పోస్ట్ చేశారు. ఈ వార్తలపై నిజానిజాలు తెలుసుకునే క్రమంలో సజగ్ టీం చాగంటి కోటేశ్వరరావు తిరుమల సందర్శనపై ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా జనవరి 14న ఆయన సతీ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు వచ్చినట్లు పలు వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ వీడియో లింకులు కనిపించాయి. మరింత లోతుగా పరిశీలిస్తూ వెళ్లగా టీటీడీ పోస్ట్ లభించింది. చాగంటికి అవమానం జరిగిందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. టీటీడీపై ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చాగంటి పర్యటన సందర్భంగా వాస్తవానికి అక్కడ ఏం జరిగిందో వివరణ ఇస్తూ ఒక సమగ్ర ప్రకటనను విడుదల చేసింది. ప్రవచనకర్త బ్రహ్మర్షి శ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రతి ఏడాది జనవరిలో తిరుమల వచ్చి శ్రీవారిని సందర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ తెలిపింది. ఈ క్రమంలో జనవరి 14న శ్రీవారి దర్శనం, జనవరి 16న సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు 2024 డిసెంబర్ 20న టీటీడీ ప్రొసీడింగ్స్ ఇచ్చిందని వెల్లడించింది. డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకి ఉన్న కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారమే జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. అయితే ఈ వీఐపీ దర్శన ఏర్పాట్లను చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించినట్లు పేర్కొంది. అదేవిధంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని భావించి టీటీడీ అధికారులు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారని, ఈ విన్నపాన్ని చాగంటి అంగీకరించారని తెలిపారు. చాగంటి వారి అపాయింట్మెంట్ తేదీలను మరోసారి తీసుకొని ప్రవచనాలను ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయించిందని ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోనికి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు టీటీడీని పలుచన చేసేలా వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ టీటీడీ ఆ ప్రకటనలో హెచ్చరించింది. తిరుమలలో చాగంటికి అవమానం అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శన ఏర్పాట్లను చాగంటి కోటేశ్వరరావు స్వయంగా తిరస్కరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళ్లారు. ఇక తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుమలలో చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని ఆయన అనుమతితో వాయిదా వేసినట్లు టీటీడీ ప్రకటించింది.